శుభోదయం. గ్లోబల్ బెథేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 12వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 12వ వచనము. నన్ను దూషించువాడు శత్రువు కాడు, శత్రువైన ఎడల నేను దాన్ని సహించవచ్చును. నా మీద మిట్టపడేవాడు నా యందు పగపట్టిన వాడు కాడు, అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియమైన సహోదర సహోదరులారా, సమస్యలు అన్నిటిలో కూడా అత్యంత ఘోరమైనటువంటిది మనం ఎంతగానో ప్రేమించే మన స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ అయితే ఎంత కష్టంగా ఉంటుంది కదా. అందుకే దావీదు మహారాజు ఈ మాట మాట్లాడుతున్నాడు. తదుపరి మాటలో కూడా 13వ మాటలో కూడా అంటున్నాడు, ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడవు, నా పరిచయస్తుడు అని మాట్లాడుతున్నాడు. అవును, వజ్రాన్ని వజ్రంతోనూ కోయగలుగుతాం. కొన్నిసార్లు మన స్నేహితులే మనకు లోతైన గాయం చేస్తారు, మనం కూడా వారికి లోతైన గాయం చేస్తామండి. దావీదు తన స్నేహితుని గురించి చెప్తున్నటువంటి మాట ఇది. వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగా ఉన్నవి, అయితే వారి హృదయంలో కలహం ఉన్నది. వారి మాటలు చమురు కంటే నునుపైనవి, అయితే అవి వరదీసిన కత్తులే అని మాట్లాడుతున్నాడు 21వ వచనంలో. ప్రియమైన సహోదర సహోదరులారా, యేసుక్రీస్తు వారు ఈ మాటలను యూదా ఇస్కారియోతు గురించి మాట్లాడి ఉండొచ్చు. అయినా ఆయన గురించి మాట్లాడి అత్యంత నా స్నేహితుడు, నా మిత్రుడు, నాతో కలిసి నడిచినవాడు, నాతో కలిసి భోజనం చేసినవాడు నన్ను అప్పగిస్తాడు అన్నప్పుడు ఎంత బాధగా ఉంటుంది కదా. వినండి, మనము ఏకముగా కూడి ఉత్సవానికి వెళ్తూ సమూహంతో దేవుని యొక్క మందిరానికి పోయి ఉంటున్నాం. సంఘ సభ్యులు దేవుని యొక్క మందిరంలో మనతో కూడా సహవాసం కలిగి ఉంటారు. మనకు వ్యతిరేకంగా మనల్ని గాయపరచబడడం ఎంత విచారకరమైంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా దావీదు చేసినట్లుగానే మనం చేయాలి. ఏం చేశాడు? ప్రభువా, ఈ విషయంలో నీవు మాత్రమే నాకు సహాయం చేస్తావు, అది నేను అర్థం చేసుకోగలుగుతాను. కీడుకు ప్రతి కీడు చేయజాలవయ్యా, ఇది నీకే అప్పగిస్తున్నాను అన్నాడు. అవును, దేవుడు దావీదు అవసరతలు తీర్చాడు. దేవుడు అతన్ని గొప్పగా చేసి అతని గాయాలను బాగు చేశాడు. ప్రియులారా, ఇక్కడ మనం 2 విషయాలు నేర్చుకోవాలి. ఒకటి, మనమందరం మనుష్యులు మాత్రమే అని. కొన్నిసార్లు ఇతరుల మనల్ని గాయపరుస్తారు, అయితే దానికి ప్రతీకారం తలపెట్టద్దు. మీ బాధను ప్రభు చెంతకు విడిచిపెట్టండి. ఇక రెండవదిగా, మీరు ఇతరులను గాయపరచకుండా జాగ్రత్త పడండి. ద్రోహం చేసే వారి కొరకు ఆశీర్వదించే స్నేహితులుగా ఉండండి. అప్పుడే మన అందరి అవసరతలు దేవుడు తీరుస్తాడు. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇప్పటి వరకు ధ్యానించిన ఈ మాటలు నా స్నేహితుల గురించి నేను ఎలా ఉండాలో మాకు నేర్పించారు. ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా ప్రభువా, వారి స్నేహితులతో మీ యందు ఆనందించే భాగ్యాన్ని మీరు నేర్పిస్తారని శ్వాసంగా నమ్మొచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుడు యేసయ్య బట్టి అడిగి వేడుకుని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.